మేము 4వ క్లాస్ 5వ క్లాస్ చదువుతున్నప్పుడు మా నానమ్మ మా ఇంట్లో ఉండేది. మా నానమ్మ, మా అమ్మ, మా మేనత్త, మా అమ్మమ్మ మాటలలో మాకు తెలిసింది మా నాన్న నత్తా విక్టోరియా అనే ఆవిడ్ని మరొక వివాహం చేసుకున్నారు అని చెప్పినది ఇంట్లో మాట్లాడుకున్న దాన్ని బట్టి పరిస్థితి మాకు అర్థమైంది, చిన్నపిల్లమైనప్పటికి కూడా. అలా మా నాన్నకి మా అమ్మగారు జీవించి ఉండగానే మరొక ఆవిడని ప్రేమించి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి నత్తా విక్టోరియా గారిని వివాహం చేసుకున్న దృష్ట్యా అది కాలం గడుస్తున్న కొద్దీ 1980 దశకాల్లో మేము ఇంకా స్కూల్ 9th ఎప్పుడో 9th ఎప్పుడో ఉన్నప్పుడు మా చెల్లి ఓణీల ఫంక్షన్ అప్పుడు ఇదే సోషల్ క్లబ్లో ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్కి మొట్టమొదటిసారిగా మా తండ్రి గారు మా పిన్ని గారు అయినటువంటి నత్తా విక్టోరియా గారిని ఆ ఫంక్షన్కి తీసుకొచ్చారు. సహజంగా కుటుంబాల్లో ఏ స్థితిలో ఉంటాయో, ఏ మతానికి సంబంధించిన కుటుంబాల్లో అయినా అప్పటి వరకు గుట్టుగా ఆయన పెళ్లి చేసుకున్న విషయాన్ని గుట్టుగా ఉంచి ఆ రోజు ఆయన దీవించడానికి ఆశీర్వదించడానికి ఆమెను తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో కూడా మా అమ్మకి ఇబ్బంది వచ్చింది. దాని తర్వాత అయిన తర్వాత ఆ శోకాన్ని, ఆ గుండె గాయాన్ని ఆవిడ భరించలేక, అంటే పాత రోజుల్లో గుట్టుగా ఉన్నా సరే పోనీలే 3 సంవత్సరాలు లేని ఊరుకునేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు. ఆ రోజు ఆవిడ గాయపడి 2 రోజుల తర్వాత మా అమ్మ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే మా మేనత్త చూసి గబాలను ఆపితే ఆ తెల్లారి మా నానమ్మ, మా అమ్మమ్మ, మా పెదనాన్న, మా చిన్నాన్న, మా మేనత్తలో కూర్చుని మా నాన్నగారిని పిలిచి గట్టిగా మందలించి ఈ స్థితిలో ఉంటే ఆ రోజు అందరూ మా కుటుంబం అంతా కలిసి మా అమ్మకి చెప్పారు, వద్దు మనకి, ఆడితో మనకొద్దు. మా అమ్మమ్మ అయితే గట్టిగా చెప్పింది, మనం వెళ్ళిపోదాం మనం ఇంటికి. మా చెల్లి పెళ్ళి అయ్యే వరకు కూడా మా తండ్రి గారు పేరుని కృష్ణమూర్తి గారు రోజు పొద్దున్నే ఆఫీస్ మా ఇంట్లోనే కూర్చునేవాళ్ళు, మా ఇంట్లోనే రాజకీయం నడిపేవాళ్ళు. సాయంత్రం నుంచి ఆయన నచ్చిన చోటుకి వెళ్ళేవాళ్ళు, ఆయన 2వ భార్య దగ్గరికి వెళ్ళేవాళ్ళు. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాళ్ళు. మందు అనేది ఎప్పుడు లేదు కాబట్టి బందరంతా కూడా ఆయన జీర గొంతును చూసి మందు తాగుతారనేవాళ్ళు. ఆయన ఏనాడు ఆయనకున్న లోపం వల్ల ఆయన నా తల్లి ఉండగా నత్తా విక్టోరియా గారు అనేటువంటి ఆవిడ్ని 2వ వివాహం చేసుకోవడం తప్పితే, సిగరెట్ కాల్చడం తప్పితే అంతకుమించి నాకు తెలిసి అయితే, నేను పుట్టిన కడుపుని బిడ్డగా దగ్గర నుంచి చూసినాడుగా నాకు తెలిసి ఏ దురలవాట్లు లేవైనా. ఆ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు నన్ను విక్టోరియా గారిని ఇద్దరిని కూర్చోబెట్టి, ఇక నేను రాజకీయాలు చేయడం కష్టం, మన నానిని రాజకీయాల్లోకి దింపుదామని చెప్పి విక్టోరియా గారు, పేరుని కృష్ణమూర్తి గారు నన్ను కూర్చోబెట్టి చెప్పారు. డాక్టర్లు ఆక్సిజన్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఆ రోజు నా తండ్రి నన్ను పిలిచి, విక్టోరియా గారిని నా చేతిలో చేసి, దానికి ఎవరూ లేరు, ఏ పిల్లలు లేరు, నువ్వే మొత్తం, నేను వెళ్ళిపోతున్నాను, నాకు అర్థమవుతుంది, నేను చచ్చిపోతున్నాను, నువ్వే చూసుకొని ఆవిడ చేయి నా చేతిలో వేసి బాధ్యత నాకు అప్పచెప్పారు. నా కర్మ ఈ విధంగా, నా కర్మ కంటే కూడా దేవుడు నాకు రాసిన కర్మ ఇది. నేను రాజకీయాలు మానుతానంటే కొడుక్కి చెప్పలేక, వద్దురా బాబు ఈ రాజకీయాలు, చాలామంది దిగజారిన మనుషులతో రాజకీయాలు చేసిన పరిస్థితి వస్తున్నాయి, రాజకీయాలు దిగజారుతున్నాయి, హాయిగా అమెరికానో పోయి శుభ్రంగా బతరా బాబు, మా దారిని మేము ప్రశాంతంగా బతుకుతాము అని చెప్పి నచ్చ చెప్పినా కూడా వినకపోవటం వల్ల, సరే కడుపును పుట్టాడు కాబట్టి వదలలేం కాబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుని అతను నేను మానేస్తున్నా, నువ్వు మానేస్తున్నావు కదా, నీకు దిగుతానంటున్నాడు. నేను మానేయటానికి నువ్వు రాజకీయాల్లో దిగాల్సిన అవసరం ఏమన్నా లేదు, నాకు ప్యాషను, నేను ప్రజాసేవ చేసి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను, ఇంజనీరింగ్ చెప్పించాం కదా అని చెప్పాం. ఆయనలా సరే అని వచ్చాం. మరి తండ్రి కడుపును పుట్టిన బిడ్డ కాబట్టి తప్పకుండా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం, గతి లేక కొనసాగటమే. తండ్రి గారి మీద ఉన్న కోపంతోనో
మేమెవరం కూడా ఆయన గురించి ఏ రోజు మాట్లాడపోయినా మీరే ప్రెస్ మీట్ పెట్టి మీ నాన్నగారి పరువుని మీరే రోడ్డు మీద దిగజార్చేటట్టు మీరే ప్రెస్ మీట్ పెట్టారు. పైగా నవరసాలు రకరకాలుగా హావభావాలతో నిన్న పాత సినిమాలో ర్యాలింగ్ గారు ఉంటారు కదా, ఆ భిన్నమైన వేషాలతో మీరు మాట్లాడారు. మీరు రాజకీయంగా సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్గా పనిచేసినప్పుడేమో అని అనుభవం మరి నాకు తెలియదు. మీరు రాజకీయంగా మీరు వద్దనుకున్నారేమో, ఒకళ్ళు సినిమాకి వెళ్తే ట్రై చేస్తాకైతే ఇలాంటి చెప్తాకన్నిటి చాలా బాగుంటది. రెండోది, మా నాన్నగారిని వెన్నుపోటు పడవలేదు, మా నాన్నగారే నాకు రాజకీయ జీవితం, మా అబ్బాయికి నా తర్వాత వారసుడు నాకే కావాలని చెప్పిన మీ నాన్నగారు చెప్పారు. మీరు ఏవైతే చెప్పారో వారసుడు రాజకీయ వారసుడిగా కావాలన్నప్పుడు మీరు రిటైర్మెంట్ అయిపోతే నీ కొడుక్కి 2024లో మీరే ఇచ్చారు సీటు తండ్రిగా మీ ప్రేమతో. మరి 1995లో మీ నాన్నగారు మీకు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ నాన్నగారు నువ్వు సరైనోడు కాదని ప్రతి 100 మందికి చెప్పేవాడు. పేరు వెంకటరామయ్య గజి దొంగ, వాడిని నమ్మమాకండే అని ఎక్కడో దిండే చంపేస్తాడన్న మాట వాస్తవమే. కాబట్టి విక్టోరియమ్మ గారి ఇంట్లో ఉండేవాడు. 1995లో కూడా నామినేషన్ అక్కడి నుంచే వేశాడు. ఆ ఆక్రోషతో 1995లో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, 94 ఎలక్షన్లు అయిన 95 మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాడు. మీ నాన్నగారైన పేరు వెంకటరామయ్య గారు పెద్సింగ్ లక్ష్మణరావు గారు అబ్బాయి పెద్సింగ్ వెంకటేశ్వరరావు గారిని 12వ వార్డు కౌన్సిలర్ గా నుంచో పెడితే మీ నాన్న చరిత్ర బదలాం చేయటానికి ఒక ఎక్స్ మినిస్టర్ గారి వార్డులోనే కార్పొరేటర్ గా కౌన్సిలర్ గా గెలిపించుకోకూడదనే ఉద్దేశంతో మీ నాన్న బదలాం చేసే సీటు కోసమే ఆ రోజున నువ్వు ఏమైతే ప్రేమగా పిలుస్తావు బొర్రా విట్ల గారిని, ఆ బొర్రా విట్ల గారిని కొబ్బరి చెట్టు గుర్తుకి మీ నాన్నకి పోటీగా నువ్వు పెద్దసింగ్ వెంకటేశ్వరరావు గారికి ఆపోజిట్ గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా బొర్రా విట్ల గారిని నన్ను పెట్టిన మాట వాస్తవా కాదా? నువ్వు పెట్టలేదంటావేంటి? బ్రతుకున్నంత సేపు మీ నాన్న పెట్టిన శోభ, పెద్ద ఆయన పెట్టిన శోభ ఎవడో కాదు, నువ్వే ఎంత శోభ పెట్టావు అంటే వెన్నుపోటు ఎవడు? మీ నా తండ్రిని వెన్నుపోటు నువ్వే పొడిచావు. ఆ బాధతోనే, ఆ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన బాధతోనే ఆయన మనసున పడ్డాడు. మీకు అన్నం పెట్టిన మీరు వయసుకు మొదలు పెట్టిన కానీ తండ్రికే గాని మీరు అన్నం పెట్టి నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి కూడా వెన్నుపోటు పొడిచావు. ఆ రోజుల్లో డీసీ చైర్మన్ ఉన్న బుద్ధప్రసాద్ గారు నీ ప్రమేయం లేకుండా పరిశుద్ధ్ బాబు గారికి చైర్మన్ సీట్ ఇస్తే ఆయన గెలిస్తే నీ ఉనికిడి ఎక్కడ ప్రశ్నార్థకరం అయిపోద్దు అని ఆ రోజున మ్యాండేట్లని చింపించి ఆయన్ని ఓడగొట్టిన దాంట్లో నీ పాత్ర ఉందా లేదా? వెన్నుపోటు పాత్ర ఉందా లేదా? మీరు చెప్తారేంటి? మా తండ్రి కోసం నేను నా జీవితం త్యాగం చేశాను. అసలు ఏనాడైనా సరే ఇవాళ చెప్తున్నారు మా మేనత్త ఉంది, మా పెదనాన్న ఉన్నాడు, మా బాబాయ్ ఉన్నాడు, మా అక్క ఉంది, మా చెల్లి ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఏనాడైనా సరే నీ 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజైనా సరే మీ చుట్టాలను ఏ రోజైనా సరే తెర మీద తీసుకొచ్చావా?